గుడ్ మార్నింగ్ సార్, నా సర్టిఫికేట్స్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ సార్. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. ఇదేంటి బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చావు? అంటే నేను ఇక్కడ పుట్టానని తెలవాలి కదా సార్, లేకపోతే నేను మళ్ళీ టెర్రరిస్ట్ అనుకుంటే. బ్లడ్ డొనేషన్ సర్టిఫికేట్ ఎందుకు? అంటే నాకు హెల్పింగ్ నేచర్ బాగా ఉందని తెలవడానికి సార్. ఈ రోజు నాకు ఇంటర్వ్యూ ఉన్నట్టుంది. ఇదేంటి షార్ట్ ఫిల్మ్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకొచ్చావు? అంటే మీరే కదా సార్ జాబ్ డిస్క్రిప్షన్ లో మల్టీ టాస్కింగ్, మల్టీ టాలెంట్ ఉండాలని చెప్పారు. సో నాకు మల్టీ టాలెంట్ ఉందని చెప్పడానికి అది తీసుకొచ్చాను సార్. జాబ్ డిస్క్రిప్షన్ మార్చాల్సింది. ఇదేంటి వాలీబాల్ సర్టిఫికేట్ ఎందుకు? మీరు జాబ్ డిస్క్రిప్షన్ లో స్ట్రాంగ్ రోల్ అన్నారు కదా సార్, నేను ఇంత స్ట్రాంగ్ గా చూపిద్దామని. పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టున్నారు కదా, సో మీరు ఏం ప్రెజెంట్ చేశారు? మీ రోల్ ఏంటి? లాస్ట్ లో థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ అవర్ ప్రెజెంటేషన్ అంటారు కదా సార్, అది అన్నాను. ఇదొకటి కొంచెం పనికొచ్చేలాగా ఉంది. ఎన్ని ప్రాజెక్ట్ చేసినట్టున్నారుగా బీటెక్ లో? ఏం ప్రాజెక్ట్ అమ్మా చెప్పండి కొంచెం. సార్ నాకు తెలియదు సార్, 9,000 ఇస్తే మొత్తం వాళ్ళే చూసుకున్నారు. అంటే మీకు ప్రాజెక్ట్ నేమ్ కూడా తెలీదా? అంటే క్లౌడ్ అనేదో ఉంటుంది సార్. అట్లీస్ట్ నీకు క్లౌడ్ అంటే ఏంటో తెలుసు. వర్షం పడేటప్పుడు క్లౌడ్స్ వస్తాయి కదా సార్, అయ్యో సార్ 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 నేను పడిపోతే నాకు జాబ్ ఎవరు ఇస్తారు సార్? సార్ సార్